వ్యాపారం నుంచి సేవా కార్యక్రమాల దాకా సమాజం నుంచి ఆధ్యాత్మిక రంగం వరకు ఎక్కడ చూసినా ఆయన ముద్రే నమ్మకం, నిజాయితీ, సేవా తత్పరతో పాటు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు కపిలవాయి విజయ్ కుమార్. పత్తి వ్యాపారం నుంచి బంగారం వ్యాపారంలోకి ప్రవేశించి పట్టణంలో తొలి ఆధునిక జ్యువెలరీ షోరూమ్ స్థాపించారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఆలయాల నిర్మాణం, వృద్ధాశ్రమాలకు బాసటగా నిలిచారు. రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. నమ్మకం, సేవ, నిజాయితీతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ బంగారు, వెండి వర్తక సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. మనం ఎందుకు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండకూడదు అని నర్సాపేటలో మీటింగ్ ఏర్పాటు చేశాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం 28 జిల్లాల నుంచి దాదాపు 3,000 మంది మా బంగారు వ్యాపారస్తులు చూసి నన్ను ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నెల్లూరులో రెండోసారి నన్ను ఏపీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అప్పుడు తమిళనాడు గవర్నర్ రోసే గారు కూడా ఆ రోజు నా ప్రమాణ స్వీకారం రావడం జరిగింది. ఆ తర్వాత అయోధ్య రామారెడ్డి గారు 2014లో, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వచ్చి మీరు మా గెలుపు కోసం పార్టీలో చేరాలి అంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. అనుకోకుండా 2024లో మళ్ళా నేను కొన్ని అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ అరవింద్ బాబు గారి కోసం, అదే రకంగా లావు కృష్ణరావు గారి కోసం నా వంతు నేను బాగా కృషి చేయడం జరిగింది. స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ అవసరం వచ్చినా అక్కడ ఎస్పీ తోటి అందరితో మాట్లాడి ఆ కేసులు పరిష్కారం చేయడం వల్ల నన్ను ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అదే కాదు, తమిళనాడులో 4-5 ప్రెసిడెంట్లు ఉన్నారు. అట్లే తెలంగాణలో 4-3 ప్రెసిడెంట్లు ఉన్నారు గోల్డ్ మర్చెంట్స్కి. ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కనే ప్రెసిడెంట్. నన్ను అందరూ పెద్దగా చూస్తుంటారు. అదే రకంగా జరుగుతుంది.